అందరికీ నమస్కారము. మన ప్లాట్ ఓనర్లందరికీ ఈ చిన్న వీడియోలో మన మీటింగ్లో కొంతమంది సలహా మేరకు మన లీగల్ ల్యాండ్ హిస్టరీ ఓనర్షిప్ రైట్స్ ఎలాగొచ్చినాయి అనేది ఇది 1985 రిజిస్ట్రేషన్ వరకు మీకు కొంత వివరిస్తాను. ఫస్ట్ ఇది అబ్దుల్ కుతుబ్ షా టైం అంటే 1626 నుంచి 1672 సంవత్సరంలో దీన్ని అఫీషియల్ గ్రాంట్ విలేజ్ మన ఈదునాగులపల్లి విలేజ్ ఒక అఫీషియల్ గ్రాంట్ కింద సనాబాబ్ సుల్తాను అఫీషియల్ గ్రాంట్ కింద ఇచ్చారు. దాని తర్వాత మహమ్మద్ సుల్తాన్ సన్ ఆఫ్ మహమ్మద్ సుబాన్ గారు ఈ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళది అప్పుడున్న సేతువారి ప్రకారం కూడా పట్టాలాంటి కింద నమోదైంది. దాని తర్వాత ఇది సయ్యద్ ఉమర్ ఖాన్ గారు ఒక సేల్ డీడ్ కింద సేల్ డీడ్ నెంబర్ 25 ఆఫ్ రంజాన్ 1302 హెజ్రీ అంటే 1884-85 సంవత్సరంలో సేల్ డీడ్ రూపాన కొనుక్కున్నారు. నెక్స్ట్ ఇది అక్కడి నుంచి నెక్స్ట్ హఫీజునియా బేగం గారికి ట్రాన్స్ఫర్ అయింది. హఫీజునియా బేగం గారి నుంచి వాళ్ళ కుమారుడైనటువంటి మీర్ మహమ్మద్ అలీ గారు ఇది ఒక వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయింది. ఆ టైంలోనే ముంతకబ్ నెంబరు కూడా కేటాయించబడింది. 1410 ముంతకబ్ నెంబర్ 1410 బై ది గవర్నమెంట్ గ్రాంట్ చేసింది ముంతకబ్ నెంబర్ కూడా. నెక్స్ట్ సయ్యద్ అలీ అహ్మద్ గారు దీని మళ్ళా 19 సేల్ డీడ్ నెంబర్ 191 అంటే 191 ఆఫ్ 1309 హెజ్రీలో మళ్ళా సేల్ డీడ్ కింద కొన్నారు. ఇది నెక్స్ట్ మీర్ మహమ్మద్ అలీ గారికి సేల్ డీడ్ కింద మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది. సేల్ డీడ్ నెంబర్ 1411 ఇది జహీజీ 1311 హెజ్రీ అంటే సుమారు ఇది మే 30th 1893 మే 30th 1893-94లో రిజిస్ట్రేషన్ అయింది. దాని తర్వాత ఇది మీర్ ఇబ్రహీం అలీ గారు కొన్నారు. ఈ మీర్ ఇబ్రహీం అలీ గారు ఎవరంటే మనకు అమ్మినటువంటి వజీద్ అలీ గారు ఒక తాతగారు అంటే గ్రాండ్ ఫాదర్. ఈయన మీర్ ఇబ్రహీం అలీ గారు ఈ ల్యాండ్లో ల్యాండ్ని అనుభవించారు, పొజిషన్లో ఉన్నారు. అంతేకాకుండా తను చనిపోయినంత వరకు కూడా 1936 వరకు కూడా ఈ ల్యాండ్ని అనుభవించారు. అంతేకాకుండా ఆయన టైంలోనే 1923 అంటే 1333 ఫెసిలిటీలో కూడా సేతువారిలో ఇబ్రహీం అలీ గారు పట్టాదారు కింద నమోదించబడ్డారు. ఇబ్రహీం అలీ గారు ఉన్న టైంలో సేతువార్ అనేది క్రియేట్ అయింది. సేతువార్ అనేది ఒక ముఖ్యమైన రెవెన్యూ డాక్యుమెంటు. మన భారతదేశంలో అతి ముఖ్యమైన డాక్యుమెంట్లు మదర్ ఆఫ్ డాక్యుమెంట్ కింద దీన్ని పిలుస్తారు. అలాంటి డాక్యుమెంట్లో కూడా ఈ ఇబ్రహీం అలీ గారి పేరు నమోదించబడింది. నెక్స్ట్ ఈ ఇబ్రహీం అలీ గారికి 3 కుమారులు. ఒకరు మీర్ మహమ్మద్ అలీ ఫజిల్, మీర్ ముజాహిద్దీన్ అలీ అకీల్, మీర్ జహీద్ అలీ కమీల్. వీళ్ళు 3 వజీద్ అలీ గారి మన ఇబ్రహీం అలీ గారి కుమారులు. వీరు కూడా చనిపోయారు. చనిపోయిన తదనంతరము వాళ్ళ యొక్క కుటుంబాలు అంటే లీగల్ ఐర్స్ కింద అందరూ కూడా కలిసి వజీద్ అలీ గారికి ఎంపవర్మెంట్ చేశారు. అంటే లీగల్ రైట్స్ వజీద్ అలీ గారికి ఇచ్చారు. వజీద్ అలీ గారికి లీగల్ రైట్స్ ఇచ్చినప్పుడు ఎలాగొచ్చిందంటే ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్
1973 ప్రకారము ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారము వీళ్ళకి ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ నుంచి 25/2/1977లో వాళ్ళకు ఒక 300 ఎకరాలు వాళ్ళకి నాన్ సర్ప్లస్ ల్యాండ్ కింద డిక్లేర్ అయింది. ఆ నాన్ సర్ప్లస్ ల్యాండ్ లో నుంచే మనకి వజీద్ అలీ గారు 4 జీపీఎల్ ద్వారా మనకు అమ్మబడింది. ఒక జీపీఏ రిజిస్టర్డ్ జీపీఏ ద్వారా మనకు అమ్మబడింది. ఒకటి డాక్యుమెంట్ నెంబర్ 104 ఆఫ్ 1981, డాక్యుమెంట్ నెంబర్ 33 ఆఫ్ 1982, డాక్యుమెంట్ నెంబర్ 50 ఆఫ్ 1982 అండ్ డాక్యుమెంట్ నెంబర్ 52 ఆఫ్ 1985. ఈ ఒక్క 4 రిజిస్టర్డ్ జీపీఎల్ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఒక్కొక్క ప్లాట్ ఓనర్కి 2,500 ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ 2,500 ప్లాట్లు ఈ రోజు వరకు ఒక 8 నుంచి 9,000 రిజిస్ట్రేషన్ జరిగాయి. ఇది ఒక 85 వరకు హిస్టరీ. నెక్స్ట్ వీడియోలో దీని నెక్స్ట్ 85 తర్వాత ఏమేమి జరిగినాయి ఎట్లనేది మీ అందరికీ కూడా వివరించబడుతుంది. సో ఇది చూసిన తర్వాత మీకు ఏదన్నా డౌట్స్ కానీ ఇంకేదన్నా మీ సజెషన్స్ కానీ ఉంటే నాకు చెప్పగలరు. థ్యాంక్ యూ. ఇట్లు ఆంజనేయులు, గౌతమి నగర్.